హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు అనుకున్నట్టుగానే మనం ఒక లైవ్ చేద్దాం అనుకున్నాం. ఐ సజెస్టెడ్ యూ టు జాయిన్ మీ అండ్ టుడేస్ ఎఫ్బీ లైవ్. ఈరోజు మనం మాట్లాడాలనుకున్న అంశం ఏంటి? పిల్లల కెరీర్కి ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి? మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలామంది పిల్లలు పెద్దగైన తర్వాత ఇంటర్మీడియట్ చదవలేక, లేదు మార్కులు తక్కువ వచ్చి సూసైడ్ చేసుకోవడాలు, లేదు ఇంజనీరింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఎవ్రీ ఇయర్ ఐఐటిలో దాదాపుగా ఒక 100 మంది పిల్లలు విత్డ్రా అవుతున్నారు కోర్సెస్ నుంచి. ఇవన్నీ చాలా మేజర్గా చాలా డిమాండ్ ఉన్న కోర్సులోంచి విత్డ్రా అవుతున్నారు. సో మనకు క్వశ్చన్ వస్తుంది, దేనికి వీళ్ళు విత్డ్రా అవుతున్నారు? 40 ఇయర్స్కే చేసే ప్రొఫెషన్ వదిలేసి వేరే రకరకాల బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ జీవితంలో కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ కపుల్తోటి, వాళ్ళ స్పౌస్ తోటి కూడా సరిగ్గా ఉండలేకపోతున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఈ 15-20 సంవత్సరాల కాలం నుంచి వందల వేల మంది తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని, కపుల్ని, ప్రొఫెషనల్స్ని మాట్లాడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో కెరీర్ అనేది చాలా భయంకరమైన ప్రభావం చూపిస్తుంది. అది వాళ్ళ ఎమోషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ జీవించే విధానం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కెరీర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన జీవితంలో. వెల్కమ్ టు ఆల్. హాయ్ కృష్ణ సార్, హాయ్ వెలేరియన్, హవ్ ఆర్ యూ? సుమ గారు, రమేష్ పిట్ల మధు, और గాయత్రి గారు, హాయ్ రవీంద్రనాథ్ రవి, మాధవ్ కృష్ణ, వెల్కమ్ టు ఆల్. మోహన్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెరీర్కి సంబంధించి ఎందుకు ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, ఏ కోర్స్ చేస్తే ఏంది, ఆ కోర్సు వాళ్ళ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడాలి తప్ప రోజంతా తిట్టుకుంటూ బాధపడుతూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ నీ వల్లనే నా జీవితం ఇట్లా అయిపోయిందని, అది తల్లిదండ్రులను, లేకుంటే సిబ్లింగ్స్ను, లేకుంటే టీచర్లను, లేకుంటే ఇంకెవరినో రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ జీవించడం అనేది నిజంగా జీవితంలో పెద్ద విషాదం అని చెప్పచ్చు మనం. కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ నౌ? ఫస్ట్ పిల్లలకి మనం ఎలాంటి ఆలోచన కలిగించాలి అంటే, ఏదైనా ఒక కోర్సుని మనం చూజ్ చేసుకుందాం. అయితే ఫస్ట్ అది నిజంగానే ఎందుకు మనం చూజ్ చేసుకుంటున్నాం? వై ఓన్లీ దిస్ కోర్స్? రేజ్ దిస్ క్వశ్చన్. అండ్ ఫర్ వాట్? ఈ 2 క్వశ్చన్లు వేసుకుంటే హౌ వీ కెన్ డూ అనేది లేటర్ పార్ట్ వస్తుంది. సో వై అండ్ వాట్ అని క్వశ్చన్ వేసుకుంటే ఈజీగా ఈ వై అండ్ వాట్ అనేది పిల్లలే వాళ్ళ జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంతటి కష్ట నష్టాలైనా కానీ భరించడానికి సిద్ధంగా ఉన్నాము అనే సంగతిని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాలి. నో డౌట్ తల్లిదండ్రులు కొంత ప్రెషర్ పెడతారు. కొంతమంది ఫ్యామిలీ ప్రొఫెషన్స్ ఉంటాయి, కొన్ని బిజినెస్లు కావచ్చు, లేదు డాక్టర్స్ ప్రొఫెషన్ కావచ్చు, ఇంజనీర్స్ ప్రొఫెషన్ కావచ్చు, లేదు టీచర్ల ప్రొఫెషన్ కావచ్చు. మాదంతా కూడా చాలా ఆల్రెడీ వేదిక సిద్ధమైపోయింది, నువ్వు వచ్చి ఓన్లీ డాన్స్ చేస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఉండే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. హాయ్ వశిష్ఠ, హాయ్ కృష్ణ, కిరణ్ కుమార్, రమేష్ కోడూర్, ఉషా మ్యామ్. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలకు సంబంధించి ఒక కోర్స్ ఇది నాకు ఇష్టం అనగానే, ఏం కోర్స్ అది, పోయి ఏం చేస్తావు, దానికి ఉద్యోగం రాదు, దానికి డబ్బులు రావు అని ఇట్లా మాట్లాడతారు. నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి మనము ఈ కెరీర్కి సంబంధించి అందరికీ ఒకే రకమైన ప్రిన్సిపల్ మనం చెప్పలేం.
స్టూడెంట్స్లో ఒక 5 క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఆ 5 క్లాసిఫికేషన్ అంటే మూడీ స్టూడెంట్స్, క్యాజువల్ స్టూడెంట్స్, మీడియా కోర్ స్టూడెంట్స్, సీరియస్ స్టూడెంట్స్, వైల్డ్ స్టూడెంట్స్. ఇవి 5 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఏ క్లాస్లో అయినా కానీ. బేసిక్గా ఈ మూడీ, తర్వాత క్యాజువల్ అండ్ మీడియా కోర్, ఈ ముగ్గురు స్టూడెంట్స్కి వాళ్ళ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సర్టెన్ ఉండదు. ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎప్పుడు ఫెయిల్ వస్తుందో తెలియదు. అండ్ ఎగ్జామ్ సంబంధించి మాట్లాడుతున్నాను, అంటే ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అనేది వాళ్ళకు కూడా తెలియదు. మీడియా కోర్ ఏమో ఎప్పుడు చదువు గురించే మాట్లాడతాడు, చదువు గురించి ఆలోచిస్తాడు. కానీ చదువులోకి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి డెఫినెట్గా ఏదో ఒక పేపర్ ఫెయిల్ అవుతాడు. 5 పేపర్లు నేను అనుకోండి, ఒక ఫెయిల్ అవుతాడు. అదే సీరియస్ అండ్ వైల్డ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సీరియస్ స్టూడెంట్స్ మన స్టెఫెన్ ఆర్ కోవే ప్రకారం ఏంటంటే ఈజ్ ఏ ప్రియారిటైజర్. అంటే లైఫ్లో వాట్ ఈజ్ ప్రియారిటీ అనేది చాలా స్పష్టంగా అసెప్టివ్గా డిజైన్ చేసుకొని ఆ ప్రియారిటైజ్ ప్రకారం పోతాడు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువు మాత్రం ప్రియారిటీస్ అనుకుంటాడు. రెగ్యులర్ కాలేజ్ నడుస్తున్నప్పుడు కొంచెం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇంటికి వచ్చి చదువుకు టైం అలాట్ చేయడం, ఈ రెండింటిని ప్రియారిటైజ్ చేసుకుంటూ దట్ ఫెలో విల్ బి కీప్ మూవింగ్. వైల్డ్ స్టూడెంట్స్ హీస్ ప్రియారిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఏంటి చదువుకోవడం, మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడం, అండ్ కోర్సును చూజ్ చేసుకోవడం, అండ్ సక్సెస్ఫుల్ కావడం. ఇట్లా వైల్డ్గా ఉన్న స్టూడెంట్స్ని నో పేరెంట్ విల్ టచ్. అది ఎకనామికల్గా లో ఉండనియండి, మీడియా కోర్ ఎకనామికల్ స్టేటస్ ఉండనియండి, చాలా సీరియస్ హై రిచ్ పేరెంట్స్ ఉన్నాయండి. ఏ బిజినెస్ చేసినా సరే పేరెంట్స్ అందరూ కూడా దే ఆల్వేస్ ఫర్ ద చైల్డ్. ఈ సీరియస్ అండ్ వైల్డ్, ఎస్పెషల్ వైల్డ్గా ఉన్న వాళ్ళు అయితే పేరెంట్ అందరూ చైల్డ్కి సరెండర్ అయిపోతారు. కానీ వాళ్ళకేమి ఇష్యూస్ రావు, కెరియర్ కోర్సు చూజ్ చేసుకునే ఇష్యూస్ రావు. ఎందుకంటే దే కుడ్ అండర్స్టాండ్ దట్ హౌ సీరియస్ దే ఆర్. ఇక ఎక్కడ ఎలాంటి స్టూడెంట్స్కి వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, ఈ మీడియా కోర్ రేంజ్లో ఉండే పిల్లల దగ్గరనే ఈ కెరీర్ను చూజ్ చేసుకునే ప్రాసెస్లోనే పేరెంట్స్ నుంచి సీరియస్ అబ్జెక్షన్ వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఒక సీజన్లో చాలా సీరియస్గా పనిచేస్తారు, మంచి మార్కులు వస్తాయి. ఒక సీజన్లో బాగా పనిచేస్తారు కానీ మంచి మార్కులు రావు. ఈ మంచి మార్కులు రాని కోర్సునే వీళ్ళు చూజ్ చేసుకోవాలా, కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారు. అప్పుడు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మీడియా కోర్ వాళ్ళకు మనీ ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ పర్టికులర్ కోర్స్ చేయడానికి ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్లో తల్లిదండ్రుల లైఫ్ కూడా స్టేక్లో ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు సపోర్ట్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. కాబట్టి తల్లిదండ్రులైనా పిల్లలైనా కానీ ఏదైనా కోర్సు కెరియర్ తీసుకోవాలంటే ఫస్ట్ పిల్లలే బాధ్యులు దానికి. ఎందుకు వాళ్ళ బలవంతంగా చెప్పి కనుక కోర్సులో చేర్పిస్తే కొందరు ఫర్ సమ్ టైం పేరెంట్స్ మాట విని వాళ్ళను సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఆ కోర్స్ తీసుకుంటారు. అక్కడ పోయిన తర్వాత దే స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ది రెసిస్టెన్స్ ఫ్రమ్ దెర్ ఓన్ వన్ సెల్ఫ్. కాబట్టి పిల్లలు ఏం చేయాలా, వాళ్ళకి ఇష్టం లేని కోర్సు కనుక ఉంటే నిర్బంధంగా నిర్దాక్షిణ్యంగా దే నీడ్ టు అపోజ్. అడ్మిషన్ తీయించగలుగుతారు, రోజైతే కాలేజీకి పోనీయలేరు కదా, పంపలేరు కదా. కాబట్టి స్టూడెంట్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ఇట్, ఫైట్. Let your parent realize and understand that how serious you are about that particular course, about that particular career, about that journey with which you wanted to really do for the future. If you really have this commitment with yourself, commitment with your passion, commitment with your career, commitment to the happiness what you are going to get by pursuing this career, definitely you are only the responsible. మనం పేరెంట్స్ని అంటాం, తర్వాత టీచర్లను అంటాం, వీళ్ళందరిని అంటాం కానీ బట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ ద పర్సన్ టు టేక్. సెకండ్ రెస్పాన్సిబిలిటీ న్యాచురలీ గోస్ అండ్ లైస్ ఆన్ ద పేరెంట్. పేరెంట్కి ఈ చైల్డ్ చెప్పింది నిజమా కాదా అనే దాంట్లో దేర్ ఆర్ 2-3 థింగ్స్ ఆర్ దేర్ టు అండర్స్టాండ్. వన్ ఈజ్ దేర్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ విల్ సే నో. ఓన్లీ ఇంట్రెస్ట్ తోటి యూ కాంట్ రన్ ఇట్. దానికి సంబంధించిన ఎబిలిటీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ ఆర్ సపోజ్ టు పుట్ టు అచీవ్ దట్ కెరియర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మిగతా 2 విషయాలను అసెస్ చేయడానికి అంటే ప్రొఫెసర్ అవార్డ్ గారు చెప్పినట్టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ 10 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లోపల
తను తీసుకున్న కోర్సు, తాను క్లెయిమ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్కి వాడికి ఉన్న ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచెస్, దెన్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ సైకోమెట్రిక్ టూల్స్ ఆర్ అవైలబుల్. ఓన్లీ పిల్లలు చెప్పిన దాన్ని మాత్రమే నమ్మి నేను ఎట్టా తీసుకుంటా అని పేరెంట్స్ అంటారు. నిజమే, అప్రిషియేట్ యువర్ కన్సర్న్. But at the same time, there are institutions are available. We have a center, You and Me is a counseling center, which helps you not only to guide, which helps you to assess their intellectual ability, their interest levels, their passion levels, and which course and which career can be compatible and suitable for this kind of person అనే దానికి సైంటిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా అసెస్మెంట్ చేసిన టూల్స్ ఆర్ రెడీ విత్ us. So you should come forward and take the help. We should not see that కెరీర్ అంటే ఓన్లీ మనకి మార్కెట్ ఉండేది, బిజినెస్ ఉండేది, డబ్బు ఉండేది మాత్రం మన కెరియర్ చూసుకోవచ్చు. అండ్ ద కెరియర్ వాట్ రియలీ నౌ మెజారిటీ పీపుల్ ఆర్ లుకింగ్, రాబోయే కాలంలో ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ. Absolutely the system is going to change. The corona is going to change every aspect of our life. Majority the professions are going to change. Every professional person has to be linked with the technology. Now we are talking, we need to talk. మనం ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటున్నాం, వీడియో క్లాసెస్ అంటున్నాం, ఆన్లైన్ క్లాస్ అంటున్నాం, విర్చువల్ క్లాసెస్ అంటున్నాం, టెలిమెడిసిన్ అంటున్నాం. చూడండి, ఒకప్పుడు దీన్ని అంత కాదు అనుకున్నది ఈ సమాజం ఇప్పుడున్న పరిస్థితి ఏం చేసింది, మనందరిని తీసుకొచ్చి ఆన్లైన్ తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి రాబోయే కాలంలో టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్, హ్యుమానిటీకి సంబంధించిన కోర్సెస్ ఆర్ ఎక్కువ. ఎందుకు, ఇప్పుడు ప్రభుత్వాలు ఎక్కడైతే సరిగ్గా చేయలేకపోయాయో అక్కడ సివిల్ సొసైటీ రైజ్ అయిపోయి అందరికీ అందుబాటులోకి వచ్చింది. కోట్ల మందికి సపోర్ట్ చేసింది, రోడ్డు దారి పొడుగున భోజనాలు పెట్టింది, షెల్టర్ ఇచ్చింది, వెహికల్స్ అరేంజ్ చేసింది. ప్రభుత్వాలు చేయలే, ముందు ప్రజలు చేశారు. సో వాట్ ఈస్, దెర్ ఇస్ ఏ లార్జ్ డెప్త్ ఈస్ దేర్ టు బి మోర్ హ్యూమన్. సో వీ నీడ్ టు టేక్ అప్ ఎ కోర్స్ విచ్ క్యాన్ రియలీ హెల్ప్ ద పర్సన్ టు బికమ్ మోర్ హ్యూమన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టెక్నాలజీ ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, రైట్. అండ్ యు సీ రాబోయే కాలంలో మెషిన్స్ ఆర్ గోయింగ్ టు బిహేవ్ లైక్ హ్యూమన్, అంటే రోబో, హ్యూమనైడ్స్. సో వీటన్నిటి యొక్క రోల్ రాబోయే కాలంలో ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వీ షుడ్, పిల్లలు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా మైనింగ్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, రోబోటిక్స్ మీద, హ్యూమనైడ్స్ మీద, సైబర్ సెక్యూరిటీస్ మీద, హ్యాకథాన్ గురించి, మన ఎథికల్ హ్యాకింగ్ గురించి పిల్లలు కనుక అడిగితే దయచేసి యూ ఎంకరేజ్ దెమ్. ప్యారలల్గా గో టు ఎ ప్రొఫెషనల్, టేక్ ద హెల్ప్ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్ టు అసెస్ దేర్ ఐక్యూ లెవెల్స్, దేర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆల్సో, కన్సిడరింగ్ దేర్ నేచర్ ఆల్సో. సో ఇవన్నిటినీ గ్రూప్ చేసి వాళ్ళకి ఇచ్చిన రైట్ కెరీర్ గైడెన్స్ ఇప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇప్పటి వరకు ఉన్న ఏ ప్రొఫెషన్స్ ఉన్నాయో 50% ఆఫ్ ప్రొఫెషన్స్ ఆర్ గోయింగ్ టు డిజాల్వ్, దే ఆర్ గోయింగ్ టు డిసపియర్ టోటలీ. ఐఎమ్ గోయింగ్ టు టాక్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ సెషన్ చేస్తాను. అప్పుడు ఏ ప్రొఫెషన్స్ డిసపియర్ అయిపోయి ఏ ప్రొఫెషన్స్ బాగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందో ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ ఆన్ ఎఫ్బీ లైవ్ వన్స్ అగైన్. సో హరికృష్ణ గారు, ప్రసాద్ గారు, హాయ్ రాజేందర్, శ్రీకాంత్ బురా, సంతోష్, నరేష్, జ్యోతిరాజ మేడం హాయ్, నవీన్ వనం, సిద్ధ మేడం వాట్ ఫెంటాస్టిక్ టు సీ యూ ఆన్లైన్, గ్రేట్, రమేష్ కోడూరు, వైభవ్ అవస్థి, వశిష్ట. సో దీస్ ప్రికాషన్స్ children has to take up. So I wish that you all please share this video on your timeline so that the different people, different professions lo unna vallu, at the same time the students, it must reach the needy to find out. So instead of looking for only the demand courses in the market in the world, look for courses which can really make you feel excited when you take up the course. Before taking any career, first think that you are the person responsible to consider it and start pursuing it. And also, just to go, should not go with the glorification of the course which is made by the media in the society. What you need to do, you need to identify the course which can excite you and talk to the people who are pursuing it
and talk to the people who already finished and doing job, and go through the syllabus, identify that how your skills are going to connect with the required syllabus, how much amount of the effort you are going to put for it, what is the status after finishing your course after 5 years, in the 10 years down, 10 years in coming years, how this course going to be, how the scenario in the world going to be, will it really be able to stand for it or not, because nature and time are highly dynamic. We really don't know how the challenges are going to come in front of you. Nobody could visualize, nobody could experience, nobody could assess that the world is going to stop for the sake of కరోనా. కాబట్టి ప్రపంచం ఎట్లా మాత్రం మనకు తెలియదు, ఎలాంటి ఛాలెంజ్ ఇస్తుందో మనకు తెలియదు. మనం ఏం చేయగలము, ఈ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సరిపోయే నైపుణ్యాలని మనం నేర్చుకోగలం. సో గెట్ రెడీ టు లెర్న్ ఆల్ ది skills to face this world, and keep the latest situation in the mind. అండ్ ఇది కరోనా స్టేటస్ కనీసం రాబోయే కాలంలో కనీసం ఇంకొక 1-2 years గ్యారెంటీ ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దీని ఇంపాక్ట్ మాత్రం మన జీవితంలో చాలా వరకు ఉంటుంది. మేము రీసెంట్గా ఒక సర్వే కూడా చేసాం, ఒక 24 questions తోటి. ఆ సర్వేలో కూడా ఎడ్యుకేషన్ దానిలో చాలా మార్పులు రాబోతున్నాయి అనేది అందరూ విజువలైజ్ చేశారు. And also recently I read in the Economic Times, and also I read Telegraph, I read different newspapers talking about the changes in the education in America, Canada and England. So the systems which are going to change there also going to influence our careers, because the Indian students, especially Telugu students, are always try to connect with the global education. They always wanted to perform in the global platform kabatti. So I wish that parents try to be little more open, little more knowledgeable in guiding your children. So take our help in making their career more practical, more realistic, more scientific, more progressive, more useful, and bring more happiness to your kids while pursuing it. కాబట్టి మా నాన్న ఇంజనీరింగ్ చేశాడు, లేకపోతే మా తాత డాక్టర్ చేశాడు, మా ఇంట్లో బిజినెస్ చేస్తాం కాబట్టి వాళ్ళు అదే చేయాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఇట్లే కెరీర్ గైడెన్స్ కోసం ఒకరు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరు డాక్టర్స్ అయినట్టు. ఈ అమ్మాయి వచ్చి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ది ఆర్కియాలజీ. సో వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే యాజ్ ఇఫ్ షీఈ్ ఛాలెంజింగ్ దేర్ లెగసీ, ఛాలెంజింగ్ దేర్ ఐడియా, ఛాలెంజింగ్ దేర్ ప్రొఫెషన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో వీ హ్యాడ్ 1 or 2 sessions, and then at last parents could understand the passion of their child to pursue the archaeology, and they decided, and we have planned a career, graduation archaeology ఇక్కడ చేసేట్టు PG archaeology అయితే కెనడా కానీ లేదు లండన్ కానీ అమెరికా కానీ పంపేట్టు వీ హ్యాడ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ప్లాన్, అండ్ చైల్డ్ అండ్ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్సైడ్. సో ఇట్లా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఒక పేరెంట్, వాళ్ళిద్దరూ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నారు గవర్నమెంట్ సెక్టార్లో. వాళ్ళ పాప వాంటెడ్ టు డూ ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ చేస్తుందంటే వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోయారు. అదేంటి నువ్వు అమ్మాయి ఉండి ఫోటోగ్రఫీ చేస్తావా, అసలు ఫోటోగ్రఫీ అంటే ఏంటి, పెళ్ళిళ్ళు ఫోటోలు తీస్తావా, లేదు బార్సాల ఫోటోలు తీస్తావా, ఇట్లాంటి యూనో మాకరీ యాటిట్యూడ్ తోటి పాపను చాలా డిసప్పాయింట్ చేయడం మొదలుపెట్టారు. షీ ఆల్రెడీ డూయింగ్ నిఫ్ట్, కానీ నిఫ్ట్లో ఫోటోగ్రఫీ వాల్యుయేషన్ తీసుకొని షీ వాంటెడ్ టు పర్సూ PG ఫోటోగ్రఫీ లండన్. సో వీళ్ళ అమ్మ నాన్న మాత్రం టోటల్గా అగ్నెస్ట్ అయ్యారు. Then we had a session. I started talking about what is photography. I asked them, what is your perception about photography? అంటే వాళ్ళు అన్నది ఏంటి, ఫోటోగ్రఫీ అంటే ఏముంది సార్, ఎవరో పెళ్ళిళ్ళకు, బార్సాలకు, గృహప్రవేశాలకు, చావులకు తప్ప ఈ ఫోటోగ్రఫీ ఏడుంటుంది సార్, ఏం డబ్బులు వస్తాయి, ఏం లైఫ్ జీవిస్తారు వీళ్ళు అన్నారు. దెన్ ఐ టుక్ ది ఇన్ టు ది ఫోటోగ్రఫీ వరల్డ్. Not only NIFT, there are national, international photography media houses సంబంధించి చెప్పి I connected with 1 or 2 photographers who are working in Bombay and Delhi. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్. వాళ్ళు అన్నారు, మా ఫోటోగ్రఫీ ఇంత ఉంటుందా సార్, ఇట్లా ఫుడ్ ఫోటోగ్రఫీ ఒకటి ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ ఒకటి ఉంటుంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒకటి ఉంటుంది, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఒకటి, అన్ని ఫోటోగ్రాఫ్స్ వేరా,
మోడల్ ఫోటోగ్రఫీ వేరా? ఒక మోడల్ ఫోటోగ్రాఫర్ షూట్ చేస్తే రోజుకు 5 లక్షలు ఉంటుందా? We really don't know that photography has so much of branches and it has so much of depth. Then they agreed, and the girl like. So this is how the parents are. Majority of the parents, they really don't know depth of the professions. They have been conditioned 30 years back, and they will be carrying with the same information what they had 30 years back. So it is our responsibility to update their information regarding what course they are talking about it. It is also very important to make them realize, make them to experience that what is the depth and the range of the subjects what your kids are talking about it. So as far as the knowledge and information is concerned, majority of the kids are highly informed. Only thing is they need some more validation information which can really convince their parents. So encourage the kids what really the course what really you want to do, and kids also ready to take the responsibility of their progress, and it is your responsibility to bring all the information and connect right people to make your parents to convince. So all the best, and thanks for being on the line and passing your comments, and I wish that please pass on your comments, and also I strongly request all of you that share this video so that it reaches many people. Till next FB live, see you all of you. Thank you very much. Bye bye and take care.